మన వసంత కృష్ణప్రసాద్ గారు. ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉందండి. పథకాలు అమలవుతున్నాయా? మంచిగానే పథకాలు మొత్తం అమలవుతుంది. అమలవుతున్నాయా? ఇక్కడ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇక్కడ మీ చంద్రబాబు నాయుడు మాకు ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ గారిది బాగానే ఉంది. బాగానే ఉంది. ఓకే. పరిపాలన బాగానే ఉంది. పథకాలన్నీ వస్తానే ఉన్నాయి, చిన్నగా వస్తాయి. అమ్మఒడి కూడా వేస్తారని ఆశిస్తున్నాను. అన్నీ కూడా వస్తాయని ఆశిస్తున్నాను. ఫ్రీ గ్యాస్ సిలిండర్ వస్తుందా? వచ్చింది, నాకు వచ్చింది ఆల్రెడీ. గ్యాస్ డబ్బులు పడిపోయినాయి. ఓకే. ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ బస్ కూడా పెడతామని చెప్తున్నారు. అలాగే నెలకు 1500 అనే పథకం కూడా మొదలు పెట్టారు. అది పూర్తి స్థాయిలో అమలు అవుతాయని అనుకుంటున్నారా? ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? అది గ్యారంటీ అయితే చెప్పలేము. ఏమో చేస్తే చేయొచ్చేమో, చేయకపోతే చెప్పలేము. పథకాలు రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఆ బడ్జెట్ని బట్టే కదా. బడ్జెట్ లేకపోతే ఎలా చేయగలుగుతారు వాళ్ళు మాత్రం. ఏదైనా పేదవాడికి మేలు చేసే పద్ధతులు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇక ముందు ముందు ఎలా జరుగుతాయో చెప్పలేదు. ఇప్పుడు రేషన్ బియ్యం కిలో రూపాయికి అని చెప్పేసి ఇస్తుంది కదా ప్రభుత్వం. అవును, అది మంచిదే అంటారా? ప్రజలకి మేలు అది చాలా మంచిదండి. అదే అందేవాళ్ళు తీసుకునేవాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. 90% అందరూ వాడుకుంటున్నారు బియ్యం. ఇప్పుడు నేను రేషన్ బియ్యం ఇంట్లో వాడుకుంటా ఉంటా, తింటా ఉంటా. కానీ చాలా మంది అమ్ముకుంటున్నారు అనే మాట వస్తుంది, నిజమేనా? అది కొంతమంది రండి, అందరూ కాదు. అందరూ అమ్ముకోరు. ఏదైనా అమ్ముకున్నా కూడా దాన్ని సేల్ చేసుకుని మంచి బియ్యం కొనుక్కొని రెండింటికి వాళ్ళకి యూస్ అవుతున్నాయిలే, కానీ ఇది అవ్వట్లా. రెండు కలుపుకొని తినేవాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒకవైపే చూడకూడదు కదా మనం. అంటే రెండు వైపులా చూడాలి. అటు తింటా ఉన్నారు, కొందరైతే కలుపుకొని తింటున్నారు. కొందరు 10 కిలోల బియ్యం వాళ్ళకి వేస్తే 5 కిలోల బియ్యం సరిపోవు కదా, అవి రెండు మిక్స్ చేసుకుని తినేవాళ్ళు కూడా ఉన్నారు. అది మొత్తానికి అయితే ప్రభుత్వం పనితీరు బాగుందా బాగాలేదా మీకు సంబంధించి? బాగానే ఉందండి. ఇంకా ముందు ముందు ఆ పథకాలు కూడా ఇచ్చేస్తే అమ్మ ఒడి అలాంటివి కొంచెం సేఫ్ సైడ్ అవుతారండి చాలా మంది. గవర్నమెంట్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ తరపు నుంచి? నా తరపు నుంచి చెప్పేది ఏం లేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇంకా మంచిగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మంచిగా చేయాలండి. అమ్మ ఒడి ఆ పథకాలు అమలు చేసే పథకాలు ముఖ్యం ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు అమ్మ ఒడి ఇవ్వలేదనుకోండి, చాలా మంది కొంచెం డిసప్పాయింట్ అవుతారండి. అమ్మఒడి కంపల్సరీగా కావాలి. అమ్మఒడి అంటే చాలామంది స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఫ్యామిలీస్ పాపం చదివించే వాళ్ళు ఉన్నారు, వచ్చి రాక ఉంటుంది. వాళ్ళు కూడా ఆ పథకాలు అందితే చాలా సేఫ్ సైడ్ అవుతారండి. ఓకేనా? ఎవరు మీకు ఇక్కడ ఎమ్మెల్యే? కృష్ణప్రసాద్. ఎలా ఉంది పరిపాలన అయింది? ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం అమలు చేసిన పథకాలు చేస్తారమ్మా. కాంగ్రెస్ తొందర రాదు కదా, మరి తొందరగా రావు కదా, వస్తాయి. అన్న క్యాంటీన్ అని అమలు చేశారు కదా, అది ఎలా ఉంది? చేస్తారు, బాగుంది. బాగుందా? ఓకే. మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ మైలవరంలో? మీకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? నాకు హార్ట్ ఫెయిల్ ఉన్నాయి, ప్రెగ్నెంట్, ఇబ్బందిగా ఉంది. అది అది నేను హార్ట్ పేషెంట్, మాకు ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? గా ఉంది. ఓకే అమ్మా, నాకు చెప్పండి. పరిపాలన బాగుంది. ఇంతకు ముందు ఎలా ఉంది పరిపాలన, ఇప్పుడు ఎలా ఉంది? తెలుగు మాడమా ఇంగ్లీష్ మాడమంటవా? పరిపాలన బాగలేదు, బాగుంది. ఇబ్బంది అయితే లేదు. కార్యకర్తను నేను, కార్యకర్తను కాదు, ఏ బట్టి అమ్మలేదు. ఇంత బాగుంటుంది. పథకాలు కొన్ని మాత్రమే అమలైన ఇప్పుడు దాకా, మిగతాయి కూడా అమలు అవుతాయని అనుకుంటున్నారా? అవుతాయి. పెన్షన్ అందుతుందా మీకు? లేదమ్మా, 58. ఓకే. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పెన్షన్ అందుతుందా? వసంత గారు అంటే ఎలా ఉంది పరిపాలన అయింది? బాగానే ఉంది. బాగానే ఉందా? ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. ఫ్రీ గ్యాస్ సిలిండర్ అందుతుందా? ఫ్రీ గ్యాస్ వస్తుందా? మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ పింఛన్ అందుతుందా ప్రతి నెల? అందుతున్నాయండి. ప్రతి నెల 1వ తారీఖు ఎంత? 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎలా ఉంది ఆయన పనితీరు? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీ నియోజకవర్గంలో? సమస్యలు ఏమి లేదు, అంత ఫ్రీగా బాగుంది. బాగుందా? మొత్తం ఫ్రీగా ఉంది. ఇప్పుడు పథకాలు అయితే కొన్ని వరకు మాత్రమే అమలైంది, మిగతా అమలు అవుతాయని అనుకుంటున్నారా? ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? 90% అవుతుంది. స్టోర్ బియ్యం ఇస్తున్నారు కదా కేజీ రూపాయికి, అది ప్రజలకి మేలు జరుగుతుందంటారా లేదంటారా? దానివల్ల ఉపయోగం ఉందంటారా? స్టోర్ బియ్యం ఎంతమంది తింటున్నారు? 100%లో ఎంత శాతం తింటున్నారు? 35% తింటున్నారండి. మిగతా 65% బయటకు వెళ్ళిపోతుంది, అమ్ముతున్నారు. ఏం చేస్తున్నారు? అవి ఎక్కడికి వెళ్తుందో తెలియదండి. అమ్ముకుంటున్నారా? వాళ్ళే డీలర్లే కొనేస్తున్నారు, కొంతమంది బయట వాళ్ళే కొనేస్తున్నారు. కిలో రూపాయి కొనుక్కొని 13 రూపాయలకి అమ్ముతున్నారు. అది ఎలా, ఎందుకు? అది రైస్ మిల్లో జరుగుతుందంటే మాకు తెలిసినంత వరకు.
అక్కడ స్థానిక రైస్ మిల్లులోనే జరుగుతున్నాయి అంటే ఉమ్. వాళ్ళే అమ్ముతారు.